హలో అండి, ఇవాళ మనము స్వీట్ పూర్ణాలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా స్వీట్గా పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే ఒక గ్లాసు మావు బియ్యానికి 1 కప్పు మినపప్పు వేసి 6 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ గ్రైండర్లో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము శనగపప్పుని 2 గ్లాసుల వరకు వేసి బాగా కడిగి అందులో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి మనకు 2-3 విజిల్స్ వచ్చేలాగా పప్పుని ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పు ఉడికితే పర్ఫెక్ట్గా పూర్ణాలు అనేవి వస్తాయి. ఇలా పప్పుని పర్ఫెక్ట్గా ఉడికించుకున్న తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావలసినంత బెల్లాన్ని పాకంలాగా తయారు చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోకూడదు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా బెల్లం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకు కావలసిన 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే బెల్లం పాకంలోనే యాడ్ చేసేసాను. మరి మీరు కూడా కావాలంటే ఈ పిండిలో కూడా మనం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా 10 నుంచి 15 నిమిషాలు చల్లారితే ఈ విధంగా అయితే పిండి తయారవుతుంది. మనకు బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి మనం చేసి పక్కన పెట్టుకున్నట్లయితే ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకు ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం పిండిలో ఒక్కొక్క బాల్ని డిప్ చేసేసి అందులో ఆయిల్లో వేసేసుకుంటే మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే టేస్టీగా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా పూర్ణం బూరెలు అయితే రెడీ అవుతాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మన పూర్ణాలు మీకు ఎలా అనిపించాయో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.